రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మరొకసారి రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. రుచి చూచి ఎరిగితిని యెహోవా. Yes, Lord, we bless your name. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. मन
మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెదను, అతి సుందరుడవనియు. ముదమార పాడెదను, అతి సుందరుడవనియు. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడని. బిగ్గరగా స్వరం ఎదురు రుచి చూచి, రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడని. నా జీవితం అంతే, నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలములో దేవుని కీర్తింతును. దేవదేవుని కీర్తింతును. రుచి చూచి, రుచి చూచి ఎరిగితిని, రుచి చూచి సంతోషింతును నెల్లప్పుడూ, కష్ట దుఃఖ బాధలలో. సంతోషింతును నెల్లప్పుడూ, కష్ట దుఃఖ బాధలలో. ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు. ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. Yes, Lord. రుచి చూచి ప్రార్థింతును, ప్రార్థింతును ఎడతెగక, ప్రభు సన్నిధిలో చేరి. అవునయ్యా, ప్రార్థింతును ఎడతెగక, ప్రభు సన్నిధిలో చేరి. సంపూర్ణముగా పొందెదను
పొందెదను. అడుగు వాటన్నిటిని రుచి చూసి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు దేవా రుచి చూసి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లింతును ప్రతి దాని కొరకయ్యా దేవానికి స్తోత్ర. We worship you, Lord. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను. క్రీస్తేసునందే తృప్తి పొంది హర్షింతును. క్రీస్తేసునందే తృప్తి పొంది హర్షింతును. రుచి చూసి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు. రుచి చూసి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నేదన్యుడనైతిని. దేవా రక్షకునాశ్రయించి నేదన్యుడనైతిని. రుచి చూసి దేవా దేవా రుచి చూసి ఎరిగితిని. యెహోవా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము విశ్వాసము. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దైవ సందేశాన్ని మీరు వింటున్నప్పుడు విశ్వాసము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ సందేశం దేవుడు మనకు వినిపింపచేస్తుండగా వి అనే మొదటి అక్షరాన్ని తీసివేస్తే శ్వాసము అనే మాట వస్తుంది. అంటే మనిషికి శ్వాస ఎంత ప్రాముఖ్యమైందో విశ్వాసం కూడా ప్రతి క్రైస్తవ బిడ్డకు అంతే ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే విశ్వాసాన్ని గురించి దేవుని పిల్లలైనటువంటి మీరు ఎన్నో సందర్భాల్లో ఈ విశ్వాసాన్ని గురించి మీరు వింటూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరులను గురించి తెలియచేసేటటువంటి ఒక అధ్యాయం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం. దీంట్లో మనకి హేబేలు మొదలుకొని సంసోను, బారాకు, యెఫ్తా అనే అనేక మంది విశ్వాసం ద్వారా వాళ్ళ జీవితాలు ఏ విధంగా ప్రభావితం చేయబడ్డాయి అనే విషయం పూర్తిగా ఎరిగినటువంటి వారు ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తే, అంటే ఈ విశ్వాసాన్ని గురించి పూర్తి అవగాహన మనం కలిగి ఉండాలని పాత నిబంధనలో ఉన్న అనేక మంది భక్తుల జీవితాలను ఎంతో చక్కగా సంక్షిప్తంగా దీంట్లో భద్రపరిచి ఈ అధ్యాయం అంతా విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇది విశ్వాసం యొక్క నిర్వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు అది రుజువై ఉన్నది అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క విశ్వాసాన్ని గురించి మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, టు హ్యావ్ ఫెయిత్ ఈజ్ టు బి షూర్ ఆఫ్ ద థింగ్స్ వీ హోప్ ఫర్, టు బి సర్టన్ ఆఫ్ ద థింగ్స్ వీ కెనాట్ సీ. ఏదైతే మనం చూడట్లేదో అది ఉంది అని నమ్మటమే విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. మరొక వర్షన్లో నేను చదువుతున్నాను, విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలనుకున్న వాడు ఆయనున్నాడని, అడిగిన వాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించాలి. దేవుని వాక్యములో మనం చూస్తే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఇస్తాడో ఇవ్వడో అన్నట్టుగా ప్రార్థన చేస్తాం. కాదు, దేవుడు ఇచ్చాడని నమ్మి ప్రార్థన చెయ్యాలి. నీవు ఇచ్చినందుకు వందనాలు, నీవు ఇచ్చినందుకు ఇస్తామని వందనాలు కాదు, ఇచ్చేసినందుకు వందనాలు. ఇవ్వలే, కానీ ఇచ్చానని, నువ్వు ఇచ్చావని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసము అనేటటువంటిది మన జీవితంలో మనకు కలిగినప్పుడు మనకు పశ్చాత్తాపం, మారు మనస్సు అనేవి వస్తాయి. మనము దేవుని వైపు పూర్తిగా తిరిగిన వాళ్ళం అవుతాం. అంత మాత్రమే కాకుండా లోకము నుండి మనము తిరిగిన వారుగా ఉంటాం, అలాగే దేవుని వైపు తిరిగిన వారుగా ఉంటాం. మనము లోకం వైపు నుంచి తిరిగి మనము దేవుని వైపు కంప్లీట్గా తిరిగి ఆయన వైపు చూస్తున్నాం. అది విశ్వాసం మన జీవితంలో కలిగించే మార్పు ద్వారా మనమందరం కూడా మొట్టమొదటిగా దేవుని పిల్లలమయ్యే గొప్ప సదవకాశం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా అని చెప్పండి. మనం అందరం కూడా ఎవరి పిల్లలమయ్యే అవకాశం మనకు దేవుడు ఇచ్చాడంటే, దేవుని పిల్లలమయ్యే అవకాశం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను, అయితే విశ్వాసము వెల్లడియాయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ కూడా, మనమందరం కూడా దేని వల్ల దేవుని కుమారులమయ్యాము? యేసు క్రీస్తునందు.
మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులయ్యారు. ఫర్ యువర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయన అంగీకరించే వాళ్ళకి దేవుడు అధికారం ఇస్తాడు. ఏం అధికారం ఇస్తాడంటే, కుమారులు కుమార్తెలు అనే అధికారాన్ని ఇచ్చి, ఆ జీవాధిపతి అయినటువంటి దేవుడు మనందరినీ కూడా తన పిల్లలుగా చేసుకుని అధికారం ఇచ్చి ఆయన పిల్లలుగా మనం మార్చాడు. ఇప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవుని పిల్లలు దేని మూలంగా జీవిస్తారు? విశ్వాస మూలముగా జీవిస్తారు. ఈ విశ్వాస సంబంధమైనటువంటి దాన్ని ఆచరించువాడు వాటి వలననే జీవించును. గనుక ఇక్కడ ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఈ క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందుకు గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా ఆయన అబ్రహాము పొందిన ఆశీర్వచనాలు మనకివ్వడానికై ఆయన శాపగ్రాహి అయి శాపమును ఆయన తీసుకుని ఆశీర్వాదాలను మనకిస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాముకు చేసిన వాగ్దానం మనకు లభించాలని, అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలగాలని క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని బిడ్డలారా, శాపగ్రస్తుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద. ఆయన శాపగ్రస్తుడై మన శాపమును తీసుకుని ఆ శిలువ దగ్గర నుండి మనందరికి కూడా ఏమి రిలీజ్ చేస్తున్నారంటే, హీఈస్ రిలీజింగ్ బ్లెస్సింగ్స్. హీ టుక్ ద కర్స్ అండ్ హీఈస్ రిలీజింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద క్రాస్. శిలువ దగ్గర నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? మనందరికి కూడా శాపమును ఆయన తీసుకున్నాడు. నీ మరణాన్ని ఆయన తీసుకున్నాడు, నా మరణాన్ని ఆయన తీసుకున్నాడు, మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, మన శాపమును ఆయన తీసుకున్నాడు, మన బాధను, మన వ్యాధిని, పేదరికాన్ని, దారిద్ర్యాన్ని సమస్తం కూడా ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఆయన ఏం చేశాడంటే, మనందరికి కూడా శిలువ దగ్గర నుంచి విమోచన, శిలువ దగ్గర నుంచి ఆశీర్వాదం. ఆ జీవము గల దేవుడు మనల్ని విమోచించి పాపులు అనబడిన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులుగా చేశాడు. దేవుడు మనల్ని విమోచించాడు. ఆయన మనలను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఏమంటున్నాడంటే పౌలు గారు, నేనైతే దేవుని విషయమై జీవించ నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ బోధిస్తూ ఉన్నటువంటి పౌలు ఈరోజు దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప కృపను పొందుకొని ధర్మశాస్త్ర విషయములో చచ్చిన వాడై యేసయ్య దేవుని విషయమై జీవించు నిమిత్తమై నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. యేసయ్య నువ్వు సిలువ వేయబట్టం మాత్రమే కాదు, నేను కూడా ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడనై నేనేం చేశానంటే నీతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన. ఎవరి మీద నా విశ్వాసం? కుమారుని మీద విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? కుమారుని యందు విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఎవరా కుమారుడు? నజరేయుడని యేసు.
ఆ బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి యోర్దానులో బాప్తిస్మము పొంది అరణ్యములో శోధించబడి 33.5 సంవత్సరాలు జీవించి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి తన ఉమ్మితో దేవుని బిడ్డలారా గుడ్డివాడికి చూపునిచ్చి అలాగే తన మాటతో చెవిటి వారిని మూగవారిని చచ్చిన వారిని బాగు చేసి సజీవులుగా చేసి ఆయన ఏం చేశారంటే మనందరి కొరకు కూడా ప్రాణం పెడితే ఈ యొక్క పౌలు గారు అంటున్నారు, ఇదిగో నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. విశ్వాసులందరూ కూడా సంతోషించాలి. దేనికోసం అంటే మీరు కాదు మీలో బ్రతికేది, మీలో ఉన్న యేసయ్య మీలో జీవించుచున్నాడు. యేసయ్య జీవిస్తున్నాడు మీలో. హల్లెలూయా. యేసయ్య సజీవుడిగా మీలో ఉన్నాడు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. ఎవరు కూడా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఏమి చేసినా ఏమనవుద్దా? ఇస్కరియోతు యూదా అప్పగిస్తే ఏమనైందా? దేవుని బిడ్డలారా, యేసును సిలువ వేస్తే ఏమనైందా? యేసును సమాధి చేస్తే ఏమనైందా? సమాధికి కావలి పెడితే ఏమనైందా? దేవుని బిడ్డలారా, నేను జీవించు వాడను నేను కాను. శిలువ పండుగల్లో ఉన్నటువంటి వారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నాలో జీవిస్తే నేను పరిశుద్ధున్నా అపరిశుద్ధున్నా? అలాగే మీలో పరిశుద్ధుడైన యేసయ్య మీలో విశ్వాసం ద్వారా జీవిస్తే మీరు పరిశుద్ధులా, మీరు లేకపోతే అపరిశుద్ధులా? అయితే మిమ్మల్ని పరిశుద్ధపరిచింది ఎవరు? యేసు శిలువ. ఆ శిలువలో కార్చిన రక్తము, ఆ కార్చబడినటువంటి శిలువ వేయబడిన యేసు మీలో నివసించుచున్నాడు, జీవించుచున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు శిలువ ద్వారా, శిలువలో వేలాడిన యేసు ద్వారా మీరు పరిశుద్ధులయ్యారు. పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి పరిశుద్ధుడైన దేవుడు శిలువలో మన కొరకు మరణించాడు. కనుక ఈరోజు జీవించేది నువ్వా యేసా? తెలుసుకోండి. యేసై జీవిస్తే మంచిదా, నువ్వు జీవిస్తే మంచిదా? నీలో యేసు జీవిస్తే మాటలు యేసులాగా ఉంటాయి. నీలో యేసు జీవిస్తే చూపులు యేసులాగా ఉంటాయి. నీలో యేసు జీవిస్తే నీ పద్ధతులు యేసయ్యలాగా ఉంటాయి. నీలో యేసు జీవిస్తే నీ జీవిత విధానం అంతా యేసయ్యలాగా ఉంటుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడకుండా యేసయ్య కనబడడు, యేసయ్య మనలో జీవించడు. మనము ధర్మశాస్త్రం విషయంలో చచ్చిన వారమై, పాపముల విషయంలో చచ్చిన వారమై, నీతి విషయంలో జీవించే వారమై క్రీస్తు మనలో జీవించినట్లుగా మనమందరం కూడా యేసయ్యను మనలో జీవించేటట్టుగా చేసుకోవడం ఎంతో యుక్తం. అలా చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా యేసయ్యా, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక జీవించేది ఎవరి కోసం? నీకోసమే. నేను అమ్మాయితో అబ్బాయి చెప్తాడు, అమ్మాయి ఏమో అబ్బాయితో చెప్తాను నీకోసమేనే బతికేదని. అలాగే కొంతమంది భార్యలు ఏమంటారు, నీకోసమే బతుకుతున్నాను అంటారు. కొంతమంది భర్తలు నీకోసమే బ్రతుకుతున్నాను భార్యతో అంటారు. అన్ని అబద్ధాలే. అయితే దేవుని బిడ్డలారా, మీరు కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే, మీకోసమే కదరా మేము బతికేది, మీకోసమే కదా మేము ఉద్యోగం చేసేది, మీకోసమే కదా మేము ఎంత కష్టపడేది అని చెప్పేసి అని పిల్లలను చూసి అంటూ ఉంటారు. మీకోసమే కదా. వాళ్ళ కోసం కాదు, భర్త కోసం కాదు, భార్య కోసం కాదు, ప్రియురాలి కోసం కాదు, ప్రియుడు కోసం కాదు. ఒక ప్రియుడు ఉన్నాడు. ఆయన వర్ణుడు, ధవళ వర్ణుడు, అతి కాంక్షణీయుడు, చక్కటి వాడు, సుందరుడు, మంచి నేత్రాలు కలిగిన వాడు. అలాంటి చక్కటి యేసయ్య కొరకు మనం అందరం కూడా బతకవలసిన వారుగా ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసము నన్ను ఏం చేసింది?
విమోచించింది. విశ్వాసము ద్వారా నేను మారుమనసు పొందాను, విశ్వాసము ద్వారా నేను విమోచించబడ్డా, నీతిమంతునిగా తీర్చబడ్డాను. విశ్వాసము ద్వారా ఇప్పుడు నేను యేసుక్రీస్తే నాలో జీవించుచున్నాడు, ఇక మీదట నేను జీవించుచున్నా. మిగిలిన కాలం ఏం చేస్తానంటే ఎవరి యందు విశ్వాసం వల్ల జీవిస్తాను, యేసునందలి విశ్వాసముతో మనం బ్రతకాలి. మీరు విశ్వాసులా అవిశ్వాసులా? పాలకూరలో పాలున్నాయా? నేతి బెరకాయలో నెయ్యి ఉందా? దేవుని బిడ్డలారా, పాలకూరలో ఏమి లేవు, పాలు లేవు. నేతి బెరకాయలో నెయ్యి లేదు. విశ్వాసుల్లో విశ్వాసం లేదు. చాలా మమ్మ మేము విశ్వాసులం పాస్టర్ గారు. ఏ విశ్వాసం నీదే? కొంచెం చిన్న ప్రాబ్లం వస్తే చాలు బెంబేలు ఎత్తిపోతావు. ఉరుములు మెరుపులు అన్నీ కూడా ఇళ్ళంతా కూడా ఏకం చేసేస్తావు హెడ్ఏక్ వస్తే. దేవుని బిడ్డలారా, ఏదొచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా నాకున్న విశ్వాసం ఎవరి మీద? మనిషి మీద కాదు, ఇంటి మీద కాదు, ఇంట్లో ఉన్న బంగారం మీద కాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ మీద కాదు. నా విశ్వాసం ఎవరి మీద అంటే జీవము గల దేవుని మీద నా విశ్వాసం. ఆయన నాకు ఏమైనా చేయగలడు. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి కలిగినటువంటి వాడు నా దేవుడు. ఆయనందుల విశ్వాసము ద్వారా నేను ఈ లోకములో జీవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఎలా జీవించాలంటే విశ్వాసము ద్వారా మనము దేవునికి ఇష్టమైపోతాం. హల్లెలూయా. ప్రభా ఏ డ్రెస్ వేసుకుంటే నీకు నచ్చుద్ది నాయన అంటే ఆయన అంటున్నాడు, మీరు విశ్వాసం అనే డ్రెస్ వేసుకుంటే నాకు బాగా నచ్చుతారు అంటున్నాడు. హల్లెలూయా. మీరు ఏ డ్రెస్ వేసుకుని వస్తే నచ్చుతారు? అవిశ్వాసం, అపనమ్మకం అనే డ్రెస్సులనే తీసి బయటపడాయి. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనే డ్రెస్ వేసుకుని వచ్చి ప్రార్థనలో చేతులు పైకెత్తు, నోరు తెరువు, మోకరించు, ప్రార్థన చేయి. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటావు. ఏమంటాడంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడు అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నీ పిల్లల విషయం కావచ్చు, నీ కుటుంబ విషయం కావచ్చు, నీ ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, లేకపోతే సంఘ విషయం కావచ్చు, ఆత్మల విషయం కావచ్చు, నువ్వేదైతే అడుగుతున్నావో, యేసయ్యా నాకెవరు కావాలంటే నన్ను అడుగుము, జన్మలు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఈ వాక్యం, ఈ మాట లేకుండా ఏ రోజు కూడా వాక్యం చెప్పట్లేదు. ఈ మాట లేకుండా ఏ రోజు కూడా మనం ప్రార్థన చేయట్లేదు. ఈ మాటను గట్టిగా పట్టుకుందాం. జనములు నాకు కావాలి. బిషప్ ఏనక్ ఆడబోయే అనేటటువంటి దైవజనుడు నాకు, ఓ లార్డ్ గివ్ మీ సోల్స్ ఆర్ కిల్ మీ అని అన్నాడు. నాకు సోల్స్ దయచేయి, లేకపోతే నాకు ఆత్మలు దయచేయి, లేకపోతే నన్ను చంపేయి అని చెప్పేసి అని అన్నాడు. ఆయన సంఘం దాదాపు ఇంచుమించు 10,000 మంది ఉన్నప్పుడు ఇలాంటి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా మన సంఘములో ఉన్నటువంటి మనుషులను బట్టి తృప్తి పొందకుండా అనేక మందిని దేవుడు తీసుకుని రావాలి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. భూమిని ఇస్తాను అంటున్నాడు, జనాన్ని ఇస్తాను అంటున్నాడు. భూమిని ఇస్తాడు. భూమి ఎవరిది? యేసు ప్రభుది. అది ఎంత రేట్ అయినా కానీ ఆయన ఇవ్వగలగడానికి శక్తిమంతుడు. అమ్మో, చాలా టూ మచ్ కాస్ట్ ఉందండి, టూ మచ్ కాస్ట్. ఇట్స్ ఓకే, టూ మచ్ ఫర్ యూ, ఇట్ ఇస్ నాట్ టూ మచ్ ఫర్ జీసస్. అది టూ మచ్. ఫీ చాలా ఎక్కువ ఉందండి, వీ కెనాట్ జాయిన్ మై చిల్డ్రన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అ స్కూల్ అని చెప్పేసి అని అంటాం. దట్ ఈస్ టూ మచ్ ఫర్ యూ, బట్ దట్ ఈస్ నాట్ టూ మచ్ ఫర్ జీసస్. హల్లెలూయా. అది ఫీజు ఎక్కువ నీకు, కానీ యేసయ్యకి కాదు. ఆయన సందులో ప్రార్థన చేస్తే ఆయన ఏదో ఒక దారి ఆయనకు తెరిచి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఎవరి కోసం జీవిద్దాం? యేసు కొరకు జీవిద్దాం. ఎవరి సన్నిధిలో నోరు తెరుద్దాం? యేసు కొరకు నోరు తెరుద్దాం. ఎవరి సన్నిధిలో ఆయన పాదాల చెంత మొరపెడదాం. యేసు పాదాల చెంత మనం మొరపెడదాం. నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. అందరు కూడా చూడండి, మీ కళ్ళు తెరిచి చూడండి, మీ జీవితాలు బంగారం అయిపోతాయి. బంగారం అవుతుంది అంటే దానికి అర్థం ఏంటంటే మీ జీవితం విలువైందిగా మారిపోతుంది. మీ జీవితం విలువైందిగాను, అది అర్థవంతమైందిగాను,
అది ఆశీర్వాదకరమైంది గాను, అది మేలుకరమైంది గాను, అనేక మందికి సహాయపడేది గాను మీ యొక్క జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఎప్పుడు అంటే మీరు చచ్చినప్పుడు, మీరు యేసుతో బ్రతికినప్పుడు, ఆయనతో ధర్మశాస్త్రం విషయంలో చచ్చిన వాడనయ్యాను, ఇక జీవించువాడు నేను కాదు, పౌలు కాదు జీవించేది, పౌల్లో క్రీస్తు జీవిస్తున్నాడు అనగానే అద్భుతమైన కార్యాలు జరిగాయి. సంఘాలు స్థాపించబడ్డాయి, రోగులు స్వస్థత పొందారు, దయ్యాలు పారిపోయాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. పౌలు జీవితం ఆశీర్వాదకరంగా మారింది. మీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలని మీరు కోరుకుంటున్నారా? మీరు దేవుని వైపు తిరగడానికి ఇష్టపడుతున్నారా? బుద్ధి మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారా? సమర్పణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సమర్పణ కలిగిన వాళ్ళు కావాలి, ఆయనకి నిబద్ధత కలిగిన వాళ్ళు కావాలి, మోకరించే వాళ్ళు కావాలి, రోదన చేసేవాళ్ళు కావాలి, కన్నీళ్లు కార్చేవాళ్ళు కావాలి, రొమ్ము కొట్టుకొని ప్రలాపించే వాళ్ళు కావాలి, ఆత్మలు కావాలయ్యా, జనములు కావాలయ్యా, భూమి కావాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈ రెండు దేవుడు మనకిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన అద్భుతకరుడు. ఆయన చేసే ఈ అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో మనం చూడడానికి మనం అందరం కూడా ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. నాతో మాట్లాడినందుకు వందనాలు, నన్ను తాకినందుకు వందనాలు, నన్ను దర్శించినందుకు వందనాలు. నాయన నీ దాసు నిలబెట్టి నాతో మాట్లాడినందుకు వందనాలు. విశ్వాసం నా జీవితంలో దయచేయి. పాపం విషయంలో చచ్చినటువంటి వాడిగా, నాయన ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడిగా, విమోచించబడిన వ్యక్తిగా, నీ వైపు తిరిగిన వ్యక్తిగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా మా బ్రతుకులు ఉండడానికి సహాయం చేయి తండ్రి. అందరి గుండెల నిండా విశ్వాసం నింపునైనా మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుచున్నవాడా, విశ్వాసంతో అడుగుము. అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడని విశ్వాసంతో అడుగు. హల్లెలూయా. సంతానం లేని వారికి సంతానం ఇస్తున్నాడని, వివాహ సంబంధాలు కుదురుతున్నాయని, ఓ పేదరికం తొలగిపోతుందని, అప్పులు కొట్టివేయబడుతున్నాయని, అనేక మంది ఓ రోగులు స్వస్థత పొందుతున్నారని, దయ్యాలు పారిపోతున్నాయని, నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరుగుతున్నాయని. నువ్వు జీవిస్తే, నువ్వు పోరాడితే ఏమీ జరగదు. ఇక జీవించుచున్న వాడిని నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నాడు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు, నాలో ఆయనే జీవిస్తున్నాడు. అద్భుతాలు చేయవాడా, అసాధారణమైన కార్యాలు జరిగించువాడా, రోగులను స్వస్థపరచువాడా, వృద్ధులను కాపాడువాడా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల మీద దేవుని బలమైన అభిషేకము నిలిచి ఆ పిల్లలు దీవించబడాలి. గృహాలు లేని వారికి గృహాలు కలగాలి, పరిస్థితులని మారాలి. ఇంట్లో ఇంకా మారని వారు యేసు నామములో మారాలి. వాళ్ళ బ్రతుకుల్లో మార్పు దేవుడు దయచేయాలి. నీ శిలువ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ ద్వారా మమ్మల్ని కుమారులుగా చేసినందుకు స్తోత్రం. నీ ద్వారా మమ్మలను మార్చినందుకు స్తోత్రం. నీవే మాలో జీవించాలి యేసయ్యా, మాలో నీవే జీవించాలి యేసయ్యా. అద్భుతములు ఇప్పుడే జరుగును గాక. చీకటి యేసు నామములో దూరమవును గాక. సూసైడల్ స్పిరిట్ యేసు నామములో దూరమవును గాక. అంధకార చీకటి శక్తులు లయమవును గాక. పిల్లలు అద్భుతంగా పరీక్షలు రాయుదురుగాక. కుటుంబాలు దీవించబడును గాక. తాగుబోతులు ఏ ఇంట్లో ఉండకుందురుగాక. వ్యసన పరులు ఏ ఇంట్లో ఉండకుందురుగాక. అందరూ యేసయ్య సన్నిధికి పరిగెత్తుకుని వచ్చుదురుగాక. ఈ 40 days జరుగుతున్న ప్రార్థనలకు పరిగెత్తి వచ్చుదురుగాక. మంట పుట్టించు తండ్రి, నీరసాన్ని కొట్టివేయండి ప్రభువా. అభిషేకం దిగి వచ్చునుగాక. అద్భుతాలు కన్నులారా బిడ్డలు చూచుదురుగాక. సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కాపాడు తండ్రి, కాపాడు నాయనా.
అన్ని కుటుంబాల్లో ప్రార్థనాత్మ నింపునైనా లోక సంబంధమైనటువంటి తీరు పద్ధతులు పోకళ్ళు యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసులుగా ప్రతి వారు కూడా ప్రార్థనలో ఉపవాసములో రగులుదురుగాక. యేసు గొప్ప రూపాంతరాన్ని తీసుకుని రండి. ఈ ప్రార్థనల ద్వారా బిడ్డలందరూ దీవించబడును గాక. అత్యధిక ఆనందాన్ని వారి జీవితంలో కలిగించండి. ప్రతి వారి జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సమాధానం, ఆనందం, ఆశీర్వాదం, సమృద్ధి ప్రతి బిడ్డకు సదాకాలము కలుగును గాక. ఆమేన్.